దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము పార్ట్ 3 దాని నుంచి చెప్తున్నాము. అందరు కలిసి మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. తప్పనిసరిగా దీవెనలు మీకు వస్తాయి. ప్రకటన గ్రంథం ప్రపంచానికి అందాల్సిన గ్రంథం. అది దేవుడు ఎరుగు అందిస్తాడు. కానీ మీరు ఆ దీవెనలు ముందుగా మీరు పొంది ప్రతి ఓడు కూడా చూడండి. చూసి ప్రార్థనతో విశ్వాసంతో చూస్తే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. అంతక్రీస్తు యొక్క శక్తి ఇప్పుడే మనుషుల్లో ఏలుబడి చేయుచున్నది. అంతక్రీస్తు యొక్క శక్తి మనుషుల్లో ఇప్పుడే ఏలుబడి చేయుచున్నది. అంతక్రీస్తు ఇప్పుడు లోపల ఉండి అనేకులకు తన ఊహలను పుట్టించును. ఎక్కువగా పుట్టిస్తున్నాడు, తక్కువ కాదు. ఎక్కడ చూసినా మరణాలు, హత్యలు, రేపులు, ఒకటి రెండు కాదు, రకరకాలుగా ఇవన్నీ కూడా చేయించేదే అతను. 7 సంవత్సరముల పరిపాలన కాలంలో బహిరంగంగా వచ్చి పని చేయును. ఇప్పుడు పక్కన ఉండి చేయిస్తున్నాడు. తర్వాత 7 ఏళ్ల పరిపాలనలోనే డైరెక్ట్గా వచ్చి ఇవన్నీ చేస్తాడు. అద్భుతాలు కూడా చేస్తాడు. అద్భుతాలు, కార్యాలు కూడా ప్రజలకి చూపిస్తారు. అప్పుడు ఎక్కువ మంది ఆకర్షణ శక్తి అవుతారు. అందుకని ముందుగా ప్రభువు తెలియపరచమంటున్నారు. అది కరెక్ట్ కాదు, దేవుని శక్తి అది కాదు అని మోసే కాలంలో జరిగిన వాతావరణం బట్టి జరుగుతున్నాయి. కానీ జాగ్రత్త అని ముందుగా బయలుపరుస్తున్నారు. సైతాను తంత్రములను ఎరిగిన వారమై మసలవలిను. ఇదన్నీ సాతాను క్రియలు. అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త అయిన సాతాను క్రియలు అని తెలుసుకోవాలి. ముందుగానే మనం ఎరుగుంటే మనం తెలుసుకుంటాము. ఈ దినాల్లోని బోధకులు ప్రకటన వివరములు తెలియచేయుచుండగా, ఈ దినాల్లోని బోధకులు ప్రకటన వివరణాలు తెలియచేయుచుండగా ఒకటి నేర్చుకోనవలేను. నాకు వచ్చి అంటాం కాదు, వచ్చిన వాళ్ళ ఆనందమే, రాకపోతే మనకెందుకులే అని యూట్యూబ్లో పెడుతున్నాము అని అనుకోకండి. మాకెందుకులే అనుకోకండి. అందరికీ విలువైనది, అందరికీ తెలియాలి, తెలుసుకోండి. 2 బోధించవలను, నేర్చుకున్న వాళ్ళను చూసి ఆ తర్వాత మీ సంఘాల్లోని ప్రతి చోట కూడా బోధించాలి. ఒకసారి చదివిన వివరము తెలియకపోయినా ఎడల ప్రభువుని అడిగి తెలుసుకునినా ఒకసారి చూస్తారు, అర్థం అవ్వదు. ప్రభువుని అడిగి తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం నేను చదివేటప్పుడు, నేను రాసేటప్పుడు 7 సంఘాల కోసం కొంచెం కూడా నాకు తెలియలేదు. చాలా బాధపడ్డా. 3 సార్లు చదివే, అయినా ప్రకటన గ్రంథం 7 సంఘాల కోసం కొంచెం కూడా నాకు అర్థం అవ్వలేదు. అర్థం అవ్వకపోతే నేను మీకెలా చెప్పగలను? అందుకని ప్రభువా నాకు అర్థం అవ్వట్లేదంటే ఉపవాసం ఉండి చదువు, ఈ తాప అర్థం అవుద్ది అని అన్నారు. అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే అప్పుడు బైబిల్ తీసి చదువుతూ ఉంటే ఈజీగా అర్థమైంది కనుక నేను రాయగలిగాను. అందుకని ప్రకటన గ్రంథం అంత ఈజీ అయిన గ్రంథం కాదు. నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా, సేవకుడి స్థితిలో ఉన్నా, బిషప్ స్థితిలో ఉన్నా, ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగాను ఉపవాసంతోని ప్రార్థన చేసి దీన్ని అవలంబించాలి హృదయంలోనికి. పెళ్లి కుమార్తె సంగమునకు సిద్ధపడగలము. ఇది చదివిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత మన బైబిల్లోని ఇంకా ఎక్కడికి బోధించటం అంతవరకు ఎదిగినప్పుడు మనం పెళ్లి కుమార్తె అనే లెక్కల్లో రాసుకోవచ్చు. ప్రకటన గ్రంథం నాకెందుకని పక్కకు గెంటేయటం కాదు. ప్రకటన గ్రంథాన్ని చెప్పినప్పుడే పెళ్లి కుమార్తెగా మన హృదయాల్లోనే పలక మీద రాసుకోవచ్చు. అంతక్రీస్తు గురుతులు
ఈ అంతక్రీస్తు వచ్చిన తర్వాత అతని గుర్తులు ఈ లోకంలో మనము ఎలా పట్టాలి? ఒకటి, క్రూరముగా ప్రవర్తించువాడు. చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు. దేవుడు వేసిన ఆర్డర్ అది. అతను క్రూరంగా ప్రవర్తించినప్పుడన్నా మార్పు రావాలి ప్రజలకి. ఆ మార్పు వచ్చిందే 60 పంట. మార్పు వస్తాడేమో అని దేవుడు చూస్తూ ఉన్నారు. కొమ్ములు గలవాడు. అతను కొమ్ములు అంటే బలము ఎక్కువ ఉన్నది. అతని బలమునికి మనం ఎంత చెప్పినా తక్కువే. దేవుని కంట ఎక్కువ కాదు, దేవుని తర్వాత బలము ఇతనిదే. అనగా బలము గలవాడు, బాగా బలము గలవాడు, ఏదైనా చేయగలడు, ఎంతకన్నా చేయగలడు. 2, దేవుని దూషించువాడు. దేవుని ఒక్క మాదిరి కాదు, రకరకాలుగా దూషిస్తాడు. దేవుడే లేదంటాడు, నేనే దేవుణ్ణి అంటాడు. గొప్ప అధికారం గలవాడు. అన్ని విషయాల్లోని, ధనంలోని, ఆస్తిలోని, అంతస్తులోని, అన్ని విషయంలో కూడా వాడు అధికారము గలవాడు. కొమ్ములనగా గొప్ప బలములకు సాదృశ్యం. కొమ్ములు అనగా తలలో నుంచి కొమ్ములు రావడం అంటే అది బలానికి ఎక్కువ సాదృశ్యం. ఇప్పుడే దాన్ని పొగరు కనబడుచున్నది, క్లియర్గా మనకు అర్థమవుతున్నది దాని పొగరు. ఎన్ని చోట్ల భక్తుల్ని శ్రమలు పెట్టి ఆత్మహత్య దాళ వెళ్ళి 200-300 మందిని చర్చిల్లో ఉన్న వాళ్ళని పేల్చుకొని, కొంతమంది ఏమో దెబ్బలతోని, కొంతమంది మరణించటం. ఆ తర్వాత ఎవరన్నా సేవ కోసం వెళ్ళి చెబితే వాళ్ళని ఇష్టప్రకారంగా కొడతాం. ఇవన్నీ చేసేదే అతని క్రియలు. మనుషులను చంపువారు, చంపి దాచిపెట్టువారు. ఈ క్రియలన్నీ ఆలోచించే చేయించే ఇదివరకు లేదు. ఇదివరకే క్రీస్తు శకం 70వ సంవత్సరంలోనే ఉంది. అది యూదుల్ని కోత వచ్చింది, రోమను వాళ్ళు చేశారు. అది అయిపోయిన తర్వాత అప్పుడు కూడా ఇదే గుర్తులు వచ్చినాయి, ఇప్పుడు కూడా ఇదే గుర్తులు వస్తున్నాయి. వీరు రాబోయే అంతక్రీస్తు లక్షణములు కలిగి ఉండేవారు. అంతక్రీస్తు లక్షణాలు కలిగి ఉండేవారు. ఆ అంతక్రీస్తు లక్షణాలు ఎవరైతే కొడుతున్నారో, ఎవరైతే ఆత్మహత్య దళం చేస్తున్నారో, వీళ్ళందరిలో కూడా అతని క్రియలే చేస్తున్నాయి. అట్టివారు అతన్ని సులువుగా వెంబడించుదురు. సులువుగా ఇంత అద్భుతాలు చేస్తున్నారు వీళ్ళు అని వాళ్ళని వెంబడిస్తారు. 6, సాతాను యొక్క సర్వాధికారము అంతక్రీస్తునకు ఇవ్వబడెను. సాతాను ఎంత బలం ఉందో, ఎంత జ్ఞానం ఉందో, ఎంత శక్తి ఉందో, ప్రజల్ని ఏ రూపంగా మభ్య పెట్టాలో, ఏ రూపంగా సర్వనాశనం చేయాలో, ఇవన్నీ కూడా సాతానుకి తెలుసు. కాబట్టి అతని కూడా ఈ అంతక్రీస్తుకి ఇచ్చి చేయిస్తాడు. అంతక్రీస్తునకు చావు దెబ్బ తగిలేను. అంతక్రీస్తునకు సావు దెబ్బ తగిలింది. అనగా వధువు సంఘము పైకి వెళ్ళిపోవుట. ఈ వధువు సంఘం పైకి వెళ్ళిపోవట ఇతను ఆపలేని స్థితి. ఇది సావు దెబ్బ. అతని చేతిలోనే అనుకున్న జనం ఉండరు, అతను అనుకున్నది ఏది జరగదు. అందుకని అది సావు దెబ్బ అతనికి. అంతక్రీస్తు రాజ్యము చేయనప్పుడు అబద్ధ ప్రవక్త కప్పలో జన సమూహము కోట్లుగా వాని క్రింద ఉందురు. ఈ అంతక్రీస్తు పరిపాలనలో కోటాను కోట్ల జనమైతే, కప్పలైతే, తర్వాత ఈ రాజ్యం మొత్తం అంతా అతను వేలుబడి చేసి కోటాను కోట్లగా జనాల మీద అతను వీటన్నిటి మీద కూడా పరిపాలన చేస్తాడు. వాని క్రింద ఉందురు. వీరు సహాయం వలన అంతక్రీస్తు రాజ్య పరిపాలన కొనసాగించును. ఈ రాజ్య పరిపాలన అతని 3.5 సంవత్సరాలు అతని ఇష్ట ప్రకారంగా సాగిస్తాడు. తన పరిపాలన క్రింద కోటాను కోట్ల జన సమూహము కూడా ఉంటుండగా, జనము కూడా అతని క్రిందే ఉన్నారు. ఇప్పుడు కూడా అతని క్రిందే పనిచేస్తున్నారు. అతని ఊహలు
అక్కడక్కడ నక్షత్రముల వంటి కొద్ది మంది భక్తులు కనబడుదురు. నక్షత్రం లాగా ఇప్పుడు ఆకాశం మీద చూస్తే మనకి నక్షత్రాలు కొంచెమే కనబడతాయి. అలాగా భక్తులు మాత్రం కొంచెం మందే ఉంటారు. ఎక్కువ కోటాను కోట్ల మంది అంతక్రీస్తు పరిపాలనలోనే ఉంటారు. అంతక్రీస్తు రాజ్యము చేయనప్పుడు 2 పనులు చేయును. అతను పరిపాలన చేసేటప్పుడు 2 పనులు చేస్తాడు. 1, శక్తితో పని చేయను. బలము, జ్ఞానము, ఐడియా ఎవరికి లేనన్ని. మరి దేవుని తర్వాత జ్ఞానం ఎత్తందే కదా. అది టీవీల్లో కూడా యూట్యూబుల్లో కూడా పెట్టారు. అవి జరుగుతూనే ఉన్నాయి, ప్రజల్లోని జరుగుతూనే ఉన్నాయి. ఇది గుర్తులు. 2, భక్తులకు హతము చేయను. భక్తులను హతము చేయును. శక్తితో పని చేయను. శక్తితో పని చేస్తున్నాడు. తర్వాత భక్తులను హతము చేయును. ఇప్పుడు హతము చేస్తున్నాడు. ఇయే గుర్తులు, రాకడికి గుర్తులు. ఇందులో అనుమానం లేదు. ఇది దేవుడు చెప్పగా రాసుకున్నది. ఇది ఎట్లా అమ్మగారును దేవదాసాయి గారు అక్కడి నుంచి నే రాసింది. అంతేగాని ఈ గుర్తులు చక్కటి గుర్తులు వస్తున్నాయి. ఎప్పుడైతే దేవుని బిడ్డల్ని హతము చేస్తున్నారో ఇదే రాకడికి గుర్తులు. అతని రాజ్యము అంతముగా నుండును. ఏ పని తలంచినను అది నెరవేరును. ఎవరు? అంతక్రీస్తు. ఈ పని చేయాలంటే ఈ రోజున వచ్చే లక్వర్లోని కూర్చొని కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. గమనించండి, ప్రతి సంఘంలో కూడా ఇది ఎంతమంది యూట్యూబ్లో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా గమనించవలసిన ఇది. కొత్త వాళ్ళు వస్తున్నారంటే పాస్టర్ గారికి ఆనందంగా ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఏ ఊరు మీది, ఏం కావాలి, ఇది కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సిన సమస్య ఈ రోజున ఏర్పడింది. జనులు అబద్ధ ప్రవక్తలు బోధయు. ఈ జనులందరూ కూడా ఉన్నది ఉన్నట్టే వాళ్ళు చూపిస్తున్నారు కనుక మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ అబద్ధ ప్రవక్త బోధయు వాని అనుసరులు బోధయు విని, అబద్ధ ప్రవక్త అతని అనుసరులు బోధలు విని వాటికి ఆశ్రమీయక భక్తుల మాట విని దేవుని ఆశ్రయించుదురు. కొంతమంది అలా మాటలు తోసిపుచ్చి భక్తుల మాటనే ఆశ్రయించుదురు. కొంతమంది, అందరు కాదు. గనుక అంతక్రీస్తు జనాభా తగ్గును క్రమేపడంగా. ముందైతే కోట్లాది మంది ఉన్నారు. కొద్ది రోజులు పోయిన తర్వాత అతని మాటలు విని దేవుని వైపు చూసి ఇది అబద్ధము అని గ్రహించగలరు. అదే అతనికి గాయము. ఈ గాయం కూడా అప్పుడు జరిగేదే గాయము, బాధ, శ్రమ. మన మాటలను నమ్మట్లేదని అంతక్రీస్తు కోపం. అంతక్రీస్తుకు భక్తులు భయపడరు. నామకార్థ క్రైస్తవులు, హిందువులు, మిగిలిన వాళ్ళందరూ భయపడతారే కానీ నిజమైన భక్తులు భయపడరు. వారు తమ ప్రాణమునైన సమర్పణ చేసి, స్మరణ సంఘంలోని దేవుని బిడలు ఎంత గొప్పగా ప్రాణాన్ని త్యాగం చేశారో ఆ సమయంలో దేవుని బిడలో ప్రాణమైన త్యాగం చేస్తారు కానీ అతని మాటలు వినరు. ప్రభుని గూర్చిన బోధ చేయుదురు. బోధ ఎక్కువగా చేస్తారు. భక్తుల వెంట అంతక్రీస్తు అనుచరులు ఉండి మీరు అంతక్రీస్తునకు విరోధంగా చెయ్యు ఈ పని ఏమిటి? అంతక్రీస్తు అనుచరులు ఉండి మీరు అంతక్రీస్తునకు విరోధంగా చెయ్యు ఈ పని ఏమిటి? అంతక్రీస్తు విరోధంగా ఎందుకు ఉంటున్నారు? అంతక్రీస్తే కదా మీకు ఏది కావాలంటే అది ఇప్పుడు ఇస్తున్నారు అని కొంతమంది అంతక్రీస్తు ఏపు తిప్పటానికి బోధిస్తారు. మా రాజునకు మీరు భయపడరా? చట్రకు మోసే అబద్ధిగ్నోయే ఆ సమయం కూడా ఈ కథలగినే వస్తుంది. భయపడరా మా రాజుకి అని అనగా వారికి భక్తులైన వారు క్రీస్తుని గురించిన బోధ తెలియజేయుదురు. యేసు ప్రభు ఈ లోకానికి మన కోసం, మన పాపాల కోసం వచ్చి అతని రక్తాన్ని సిందిస్తే ఇతనేవో ఏదో గారిడి మాట చెప్పి తినటానికి తిండిచ్చినంత మాత్రంలోని ఇతర దేవుడు ఎలా అవుతాడు అని ఎదిరిస్తురు కొంతమంది. వారు అది విని నమ్మి క్రీస్తు వైపునకు మలుదురు. అది విన్న తర్వాత
పరలోకంలో క్రీస్తే, భూలోకంలో కూడా క్రీస్తే, అతను తప్ప ఇంకెవరూ లేరని వీళ్ళు బోధించుదురు. అది కొంతమంది విని క్రమేపడంగా అంతక్రీస్తు జనాభా తగ్గి దేవుని జనాభా కింద వస్తూ ఉంటారు. అదే అంతక్రీస్తునకు కలిగిన గాయము. ఎన్ని గాయాలు చూడండి. ఇప్పుడు అందరూ అతను మార్చుకుందారని అనుకుంటాడు, కానీ అతను ఫస్ట్లోని మార్చుకున్నాడు, కానీ క్రమేపడంగా అతని పరిపాలన చూసి పడిపోతూ ఉంటుంది. అప్పుడు అంతక్రీస్తునకు జంకు కలుగును, భయం వచ్చింది. ఏంటి ప్రజలందరూ నా మీద రివర్స్ అవుతున్నారు, నేను చెప్పిన పని చేయడం లేదు అని అతనికి భయం వస్తుంది. నేను అందము బలము జ్ఞానము గలవాడను, అందంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, జ్ఞానంతో నిండి ఉన్నాను, అసలు నా మాట ఎవరు వినడం లేదేమిటి? అయినా ఈ ప్రజలు నన్ను విడిచి క్రీస్తుని ఎబ్బడించుచున్నారని తెలిసి ఇంత చేస్తే జ్ఞానము అందము ఆహారము ఇవన్నీ కూడా పెడుతుంటే నా మాట కాదని క్రీస్తు దేవుడని క్రీస్తేపే చూస్తున్నారు ఈ ప్రజలు. ఇదొక గాయము. అంతక్రీస్తు రాజ్యమ కొంత కూలును, ఇది పెద్ద గాయము. అతని రాజ్యము చాలా వరకు కూలిపోతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలులకు అతను ఏర్పాటు చేసుకున్నాడు. ఫస్ట్ తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలైన ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు మోషే ద్వారా అనుగ్రహించాను. ఆ 10 ఆజ్ఞలు రాయక మునుపు ఎవరు ఏ పాపం చేస్తున్నారో ఇచ్చిలివిడిగా చేశారు. వాయావరస లేదు. ఎప్పుడైతే 10 ఆజ్ఞలు మోషేకి రాసి లోకానికి పంపించారో, ప్రజలకు పంపించారో, ఇశ్రాయేలు జనానికి చాలా వరకే కంట్రోల్ అయిపోయింది. అలాగే సైతాను తన అనుచరులకును 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా పోటీ 10 ఆజ్ఞలు సైతాను తన అనుసరులకును 10 ఆజ్ఞలకు ఏ మోషే అయితే 10 ఆజ్ఞలు దేవుడు చెప్పింది సిద్ధాంతాన్ని అమలుపరిచి పలక మీద రాసి ఇశ్రాయేలు జనానికి అందించే దానికి వివరణ ఇచ్చారో, అదే 10 ఆజ్ఞలను అంతక్రీస్తు కూడా తయారు చేసి ఇది దేవుడు చేసిందే అని ప్రజలకి వినిపించుట, వ్యతిరేకంగా పోటీ 10 ఆజ్ఞలను ఇచ్చును. ఇది కూడా నేను ఇస్తున్నాను, ఇది దేవునిది అని తయారు చేసి 10 ఆజ్ఞలను కూడా అతను తయారు చేస్తాడు అంతక్రీస్తు. అయ్యా అంతక్రీస్తు లోకరక్షకుడు, అతనిని నమ్మండి, నా మాట వినండి అని ప్రజలు అతని ఏపు ఉన్న వాళ్ళు ఘోషించుదురు, క్యాన్వాసింగ్ చేద్దురు, స్పీకర్లో చెబుదురు, టీవీల్లో చెబుదురు, రేడియోల్లో చెప్తారు వాళ్ళు. ఇవన్నీ కూడా అప్పుడు జరుగుతాయి, ఇతనే గొప్పవాడు అని. దీనుడే బహు నెమ్మదిగా ప్రజలకు నచ్చచెప్పును. ఇక ఫస్ట్ చూపించిన అధికారాన్ని మానేసి అహంకారాన్ని మానేసి దీనుడిగా ఉండి నిదానంగా చెప్పడం మొదలు పెడతాడు. అటువంటి యుక్తికల బోధ చేయగలవాడు అబద్ధ ప్రవక్త. చాలా జ్ఞానముతో యుక్తి కలిగిన అబద్ధ ప్రవక్త అలాంటి బోధ చేయగలడు. మరి దేవుడు సృష్టిస్తేనే వీళ్ళు వచ్చిన మరి వీళ్ళకే ఇంత జ్ఞానం ఉంటే సర్వ సృష్టికర్త అయిన యెహోవా తండ్రికి ఎంత ఉండాలా? అతను కుమారుడికి ఇంకెంత ఉండాలి? వీళ్ళకంతా ఎక్కువ ఉండాలి కదా. వీళ్ళు వేస్తున్నారు ప్లాను, లాస్ట్ ప్లాన్ అది పతనమైపోతుంది. ఇతడు భూమిలో నుండి వచ్చినవాడు, ప్రజల్లో నుండి, భూమిలో నుండి అంటే ప్రజల్లో నుండి. అంతక్రీస్తు సముద్రం నుండి వచ్చినవాడు, సముద్రం అన్న ప్రజలే. వీళ్ళందరూ కూడా అందులో నుంచి వచ్చిన అంతక్రీస్తు ఇతను. మనకు బైబుల్ ఉన్నది కానీ అబద్ధ ప్రవక్తకు బైబుల్లో ఇంకా తయారు కాలేదు. అబద్ధ ప్రవక్తకి ఎక్కువ బైబుల్లోనే రాయలేదు, ప్రకటన గ్రంథంలోనే రాశారు. అందుకని ఈ ప్రకటన గ్రంథం అర్థం అవ్వని గ్రంథం, చాలా రిస్క్ అయిన గ్రంథం. అందుకని ఇది అర్థం చేసుకుంటే చాలా కష్టం. ఫస్ట్లోనే చెప్పాను నేను,
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే అర్థమైంది. బోధకులైనా మీరు వివరంగా అర్థం చేసుకోగలరు. అహంకారాన్ని వెళ్ళబుచ్చిన వాళ్ళే దెబ్బతిన్నారు. అలాగే ప్రకటన గ్రంథం ఎవరో చెప్తే మేము నేర్చుకుంటామేమి అని అనుకోవక్కర్లేదు. మీకు తెలిస్తే ఆనందమే, తెలియకపోతే ఇది నేర్చుకుని ప్రజలకి బోధించమని ప్రభు చెబుతున్నారు. తయారగుచున్నది పరిశుద్ధ తత్వమునకు ఏ పరిశుద్ధ స్థితి ఉన్నదో సైతానుకు వాని అనుచరులు కూడా అంత అపవిత్రత స్థితి పోటీగా నుండును. పరిశుద్ధాత్మ పవిత్రత ఏ రూపంగా అయితే మనం దానికోసమో పని చేస్తున్నామో అదే అంతక్రీస్తు కూడా తయారు చేసి పోటీగా తయారయ్యి ప్రజలకు బోధిస్తాడు. బైబిల్లో ఉన్న వాటన్నిటినీ వ్యతిరేకంగా పోటీ బైబిల్లో వ్రాయను. పోటీ బైబిల్ వచ్చేస్తాయి, అలా రాస్తూ ఉన్నారు. అవే బైబిల్ అంటారు. మన బైబిల్లో సైతాను ఎత్తుకుని పోవునని ఇది వరకే మనము విన్నాము. ఇప్పుడు అక్కడక్కడ జరుగుతున్నాయి. గుళ్ళలోకి వెళ్తున్నారు, బైబిల్ కాల్చేస్తున్నారు, పాటల పుస్తకాలను కాల్చేస్తున్నారు. సాతాను మన బైబిల్ ఈ భూలోకం మీద ఉంచడు, అధికారం అతనిది ఎక్కువ. అందుకని అతను సొంత బైబిల్ దింపుతాడు. దేవుని బిడలైన మనము ఇవన్నీ చెప్పి మన హృదయంలో భద్రపరుచుకొని బైబిల్ లేకపోయినా కూడా వాక్యాన్ని చెప్పేంత శక్తిని ఈ రోజునే మనము తప్పనిసరిగా సంపాదించుకోవాలి. అజాగ్రత్తగా ఉన్న ఎడల మన బైబిల్ సాతాను ఎత్తుకొని పోవును. అజాగ్రత్తగా ఉండకండి. బైబిల్ దాచుకుంటాలో అజాగ్రత్త కాదు. సంఘంలోకి వచ్చాడని కూడా ఎత్తుకెళ్ళిపోతాడు. కానీ మన బైబిల్ కనపడకుండా ఉండాలంటే మన ప్రార్థన జీవితం కావాలి. మన ప్రార్థన జీవితం ఉన్న తర్వాత అతను వచ్చినా కూడా ఏమి కనపడవు. బైబిల్ కాలుద్దారన్న ఆలోచన అతనికి రాదు. ఆ ఆలోచనని దేవుడు బంధిస్తాడు. పాఠ పుస్తకం కాల్చాలని ఆలోచనే రాదు, అది కూడా బంధిస్తాడు దేవుడు. దేవునికి కావలసింది మన ప్రార్థన, మన కన్నీరు. ఇది ఎంతవరకు యూట్యూబ్లోని మీరు వింటున్నారు అందరూ కూడా సక్రంగా అర్థం చేసుకుంటారని నా ఆశ. నోవాహ ఓడలో నుండి విడిచిపెట్టిన పావురము, నోవాహ ఓడలో ముందు కాకిని విడిచిపెట్టారు. నేల నీరు ఆరిందా లేదా అని చూసుకుంటానికి నోవాహ, ఏలియాకు రొట్టె తెచ్చిచ్చిన కాకి, ఏలియాక యోర్దాన్ నది దగ్గర వాటర్ అయిపోయేదాకా కాకులు ఎంత కక్కుర్తుపడి తింటాయో పులిన మాంసమయ్యి, అవి నోటిని జాగ్రత్తగా కడుక్కొని రాజుల విళ్ళల్లోకి వెళ్ళి రొట్టెను మాంసం ముక్కలకి తీసుకొచ్చేసి ఏలియాకి ఆకలి తీర్చినవి దేవుడు ఆర్డర్ వేయగా, బిలాము ఎక్కిన గాడిద రేపు సాక్ష్యము చెప్పుటకు ఇక్కడికి వచ్చును. బిలాము ఎక్కిన గాడిద సాక్ష్యం చెప్పుంది. తర్వాత మనుషులు సాక్ష్యం చెబుతారు, జంతువులు సాక్ష్యం చెబుతుంది, ఇవన్నీ కూడా సాక్ష్యం చెబుతుంది. నోవాహ నావ బయలుపడును. నోవాహ నావ ఇప్పుడే కొండ మీద ఉంది. ప్రజలందరికీ ఇంపుగా దాన్ని కూడా చూపిస్తారు. మోషే కాలంలో అరణ్యములో ఆకాశం నుండి కురిపించబడిన మన్నా దొరుకును. ఆ మన్నా కూడా ప్రజలందరూ చూడటానికి మోషే కాలంలో మన్నాను కురిపించిన దేవుడు, ఆ మన్నా కూడా మనమందరం కలిసి చూడగలము. పూర్వ భక్తులు వ్రాసిన ముఖ్య గ్రంథములన్నీ దేవుడు భద్రము చేసి ఉంచెను. దేవుడు రాసిన గ్రంథాలు అవన్నీ కూడా ముఖ్యంగా భద్రం చేసి దాచిపెట్టి ఉన్నారు. గనుక అవి అత్యదినాలలోనే బయటపడును. రాసిన గ్రంథాలు ఉదాహరణకి నేను రాసి గ్రంథాలు, ఉదాహరణ 30-40 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథాలు పక్కకు పెట్టి నేను ఉన్నప్పుడు, ఇది సమయం వచ్చినప్పుడు కుమారుడా ఇది తీసి దీని సమయం వచ్చింది బోధించు, ఆపొద్దు ఎక్కడా అని అన్నారు. శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ప్రకటన గ్రంథం ఏంటనే ఒక కష్టం. ఎవరికి కష్టము? ప్రార్థన జీవితం లేని వాళ్ళకి కష్టం.
సన్నిధి జీవితం లేని వాళ్ళకి కష్టం. ఆపలేదు. ఏదో సృష్టిస్తూ ఉంటాడు, ఆపలేదు. అర్థం చేసుకుంటాకి ట్రై చేయగాని దీన్ని మరి అపార్థం చేసుకుంటాకి ట్రై చేయకండి. అరారాతు కొండ హార్మినియా దేశంలో ఉన్నది, దీనిపై నావ నిలిచి ఉన్నది. అరారాతు కొండ హార్మినియా దేశంలో ఉన్నది, దీనిపై నావ నిలిచి ఉన్నది. ఇప్పుడు కూడా వెళ్ళి కమ్యూనిస్టు వాళ్ళు దేవుడు లేదన్న వాళ్ళే దారి మార్గాన్ని చూపించి ఇదే దారి అని అక్కడ ఆర్మేనియా దేశంలో చూపిస్తున్నారు. అది నేటి వరకు ఉన్నది, ఇప్పుడు కూడా వెళ్ళి చూస్తూనే ఉన్నారు. ఆ నావ కనబడినదని వార్తాపత్రికల్లో వేసి ఉన్నారు. ఆ నావ కనబడినదని చూసిన ప్రజలు వార్తాపత్రికల్లో కూడా వేశారు. అయితే క్రైస్తవుల్లోనే అనేక మంది బోధకులు ఒట్టిదంటున్నారు. క్రైస్తవుల్లోనే మనలోనే మనం తెలియదు. అవనమ్మక క్రైస్తవులు, అబద్ధ క్రైస్తవులు, వాళ్ళు సాతాను ఉండి అలాగంటున్నారు. కొంతమంది క్రైస్తవులు అయితే అసలు రాకడే రాదని కొంతమంది. ఎంత బాధాకరమైన విషయం. కరెక్ట్ క్రైస్తవులు కాదు వాళ్ళు. ఓడ బయటపడినది కానీ అన్యూ బయట పడక తప్పదు. దేవుడు చేసిన అద్భుతాలు. ఓడ బయటపడింది. ఐగుప్తు నుండి రథాల మీద వచ్చారు ఐగుప్తు ప్రజలు. ఫరో పంపించగా రథాలు, చక్రాలు, పట్టాలు ఈ రోజున ఎర్ర సముద్రంలో బయటికి తీశారు, ఎగ్జామిషన్లో ఉంచారు. అలాగే 1980 సంవత్సరంలో ఫస్ట్ రాసిన పలక, మోషే పడేసిన పలక తీసి ఎగ్జామిషన్లో పెట్టారు. ఇవన్నీ గుర్తులే. గుమ్మరా పట్టణానికి వెళ్ళి కొండ కాలిపోయింది. ఆ కొండ కాలు పెడుతుంటే దిగబడిపోతుంది. అది ప్రజలు చూస్తూనే ఉన్నారు. మరి అబ్రహాము తమ్ముడైన లోతు భార్య ఉప్పు స్తంభమైపోయింది. ఇప్పుడు కూడా అది చూస్తూనే ఉన్నారు. బైబిల్ ఏది అబద్ధం? బైబిల్ బూతుల బైబిలా? బైబిల్ పనికిరాని బైబిలా అనేది ఎవరు? అంతక్రీస్తు వాళ్ళలో ఉండి అనిపించే మనుషులు. నిజమైన మనుషులు దేవుని నమ్ముకున్న బిడల కాదు, ఆపోజిట్ మనుషులు. ఓడ బయట పడినది గాన అన్యూ బయట పడక తప్పదు. 10 ఆజ్ఞలు పలకయు, యేసు ప్రభు సిలువ వేయబడిన కొయ్యి కూడా బయలుపడును. అది కూడా ఎగ్జామిషన్లో ఉంచారు. వాళ్ళే చూస్తున్నారు. అది కూడా బయటపడుతుంది. 10 ఆజ్ఞ పలక కూడా పడుతుంది. దేవుడు తన యొక్క పనిని, ఉనికిని నిరూపించుకొనును. ఆ దేవుడు బైబిల్లో రాసింది ఒక్కటి కూడా అబద్ధం కాదని. అక్కడక్కడ బూతులు ఉన్నాయి అని అంటున్నారు. బూతులు ఉండటం అంటే ఏదైతే లోకంలో జరిగిందో ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా ప్రజలు చూసి అలా బూతులు చేశారని, అలాగే శిక్ష ఏమిటని రుజువు చేయడానికి రాశారు. ఎవరైనా మాట్లాడితే గుమ్మరా పట్టణం కాడ లోతు చేసిన కుమార్తెలు, అమోనీయాలను, మోయాబిరాలు ఆ తప్పులు ఎత్తి చూపిస్తారు. అక్కడ జరిగిన చరిత్ర ఏంటి? వాళ్ళిద్దరు కలిసి ప్రపంచం లేదనుకున్నారు. అందరూ కలిసి చాలా సమయం చాలదు. తప్పు పట్టకండి. నోవాహు అయినా సరే వాళ్ళ శిక్ష పడింది. దేవుడు శిక్షించాడు. అది ఆలోచించరే. వాళ్ళు తప్పు చేశారు, సమర్థించడం కాదు. తప్పు చేసినందుకు శిక్ష పడింది వాళ్ళకి. నోవాహు ఓడలోని కోళ్ళగూడు కూడా ఉన్నదని వారు చెప్పుచున్నారు. అందులో కూడా కోళ్ళగూడు ఉన్నదని చెబుతున్నారు. రష్యా, అమెరికా, జర్మనీ చుట్టుప్రక్కల ఉన్నవారు, రష్యా, అమెరికా తర్వాత జర్మనీ చుట్టుపక్కల ఉన్నవారు ఆ ఓడను చూస్తున్నారు. అక్కడికి వెళ్ళి అద్భుతమైన గ్రంథము, అద్భుతమైన యుద్ధం జరిగింది. ఆ ఓడే మనకు ఆధారం. ఆ ఓడలో ఉన్న జనము బయటకు వచ్చేటప్పటికి మనం బ్రతికి ఉన్నాం అని ఆ చుట్టుపక్కల ఉన్న రష్యా, అమెరికా, జర్మనీ వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు. ఆర్మేనియా దేశమునకు
సమీపంలో ఇరాన్ అను దేశం ఉన్నది. ఆర్మియా అనే దేశం పక్కన ఇరాన్ అనే దేశం ఉన్నది. అక్కడ ఇండియా నుండి వెళ్ళిన వారు కొందరు ఉన్నారు. ఆ దేశంలో దేవాలయం కట్టుకుని తెలుగు వారు కూడా ఉన్నారు. అక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు తన యొక్క పనిని రుజువు పరచుటకు అంత్యదినం వరకు కొన్ని వస్తువులను దాచి ఉంచెను. లాస్ట్ వరకు కూడా అంత్యదినములు వరకు రాసుకొని ఉంచారు. అలాగే చీకటి కూడా రాజ్యము చేయును. చీకటి పరిపాలన కూడా రాజ్యము చేస్తుంది. పూర్వకాలం నుండి భక్తులు విగ్రహాలను పూజించిరి. పూర్వకాలం నుంచి కూడా భక్తులు విగ్రహాలను పూజిస్తూనే ఉన్నారు. అంతక్రీస్తు కూడా కొన్ని వస్తువులను దాచి ఉంచి రండి. అంతక్రీస్తు కూడా చాలా వస్తువులు దాచారు. అవన్నీ తెలుసు, కానీ వివరించడానికి సమయము మనకు చాలదు. మీ పూర్వీకులు విగ్రహాలను పూజించిరి, మీరు కూడా పూజించుడి అని ఆ విగ్రహాలను పెట్టి యెరూషలేము దేవాలయంలో విగ్రహాలను చేత ప్రసంగము చేయించును. ఎవరో సాతాను. పెద్దలకి ఎలా దొరికింది విగ్రహం? మోషే కాలంలో పాములు కలిసి చచ్చిపోతుంటే మోషే ప్రభు దగ్గరికి వెళ్ళేంటి ప్రభు అని అడిగినప్పుడు పాముని ఎండుతో చేయించమన్నారు. ఎండుతో చేయించినప్పుడు దాని మొహం చూసినప్పుడు కలిసిన విషం విరుగుడయ్యేది. అది వదిలి వచ్చిన తర్వాత అది కింద పడిపోయింది, నేలలో ఉండిపోయింది. అది తవ్వి తీసేటప్పటికి ఆ విగ్రహం దొరికింది. పూర్వీకులు దీన్నే ప్రార్థించారని మోసం మాయ మాటలు చెప్పేసి దాన్ని పూజించండి అని చెప్పేసి మొదలుపెట్టారే కానీ దానికి ముందు జరిగిన చరిత్ర ఏమిటి అది ఎవరు గ్రహించలేరు. దానియేలు గ్రంథములో వ్రాయబడినట్టు దేవాలయములో ఏయమైనది. దానియేలు గ్రంథములో వ్రాయబడినది. పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే కొండలకు పారిపోడని ప్రవహించిన రీతిగా ఏ వస్తువులైన విగ్రహములను పరిశుద్ధ స్థలమందు అంతక్రీస్తు నిలవబెట్టెను. పనికిరాని విగ్రహాలు అంతక్రీస్తు నిలబెట్టి ఇదే దేవుడు, ఇదే పూజించండి, ఇది తప్ప ఏది లేదు, ఇది పూజిస్తే మీకేం కావాలి, ఇది కావాలా అయితే ఇది చూడండి అని వాళ్ళకి ఇవ్వటం మాయా. అబద్ధ ప్రవక్త ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మరి యొక్క క్రూర మృగము అని ఉన్నది. ప్రకటన గ్రంథంలో అబద్ధ ప్రవక్త ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో మరి యొక్క క్రూర మృగం అని ఉన్నది. ఇతడు అబద్ధ ప్రవక్త. ఇతడు గొర్రె పిల్లవలే 2 కొమ్ములతో వచ్చును. ఆ తర్వాత కానీ వారి అంతరంగము క్రూరము, చాలా మూర్ఖంతో ప్రవర్తిస్తాడు ప్రజల్ని. మొదట క్రూర మృగమైన అంతక్రీస్తును, మురక్కని వారిని అబద్ధ ప్రవక్త బలవంతము చేయును. దానికి కూడా లొంగని భక్తులను చంపించును. వాళ్ళ కూడా లొంగని ముందు అంతక్రీస్తు చూశాడు 3.5 సంవత్సరాలు పరిపాలన అయిపోయింది. తర్వాత అంతక్రీస్తు అయిపోయినప్పుడు అబద్ధ ప్రవక్త వచ్చి అతను 3.5 క్రూరంగా ప్రవర్తించిన మాట వినండి అని చెప్పుదురు. వినలే వాళ్ళని అక్కడక్కడే చంపేస్తూ వస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. చాలా విలువైన మాటలు. ప్రకటన గ్రంథం ఎవరు మేము రాశామంటే అది కరెక్ట్ కాదు. దేవుడు రాసిన గ్రంథాలు ఇవి. ఆ రోజున యేసు ప్రభు వచ్చినప్పుడు అతని దగ్గరికి ఎవరికే వెళ్ళటాన్ని కూడా ఆలోచించి అతను మామూలు మనిషి కంటే ఇంకా తాను తగ్గించుకొని వచ్చినప్పుడు వెళ్ళైపోయారు. ఇప్పుడు కూడా ఎవరో చెప్పింది మేమెందుకు నమ్మాలి అని అనుకోకండి. నమ్మండి, విశ్వసించండి, అందరికీ తెలియజేయండి. తెలియజేసిన వాడికి మీకు దేవుడు దీవెనలు ఇస్తాడు. ప్రభా నీకే పాదాలకే స్తోత్రములైనా. ఎవరైతే షేర్ చేసి లైక్ చేసి నా ప్రభా ప్రజలకి తెలియపరుస్తారో వాళ్ళకి దీవెనలను ఇచ్చి కుమ్మరింపజేసి దీవించి ఆశీర్వదించమని యేసునందరూ నామమున తండ్రి, ఆమేన్. కట్టిసావా?